భాగ్యనగరం అంటే బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే నగరంలో పూనకాల జాతర మొదలవుతుంది. ఎప్పుడెప్పుడని భక్తులు ఎదురు చూస్తున్న ఆ ఆషాఢం రానే వచ్చింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం అందనుంది. ఈ నెల 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోన సమర్పణతో రాష్ట్రంలో అధికారికంగా బోనాల ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. గ్రామీణ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, జగదాంబిక వంటి అమ్మవార్లను ఎంతో భక్తితో పూజించి బోనాలు అయితే సమర్పిస్తారు. అయితే ఈ బోనాల ఉత్సవాలు కూడా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి బోనం కూడా గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఈసారి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆనవాయితీ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా మొదటి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమయ్యి ఆ తర్వాతే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ ఆలయాలైన సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, అదేవిధంగా లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే జరుగుతాయి. అయితే గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాట్లను కూడా ఆలయ ఈవో వసంత పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే అమ్మవారి ఆలయానికి రంగులు వేసే పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా 20 కోట్ల బడ్జెట్తో అయితే పనులు సాగుతున్నాయి. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అయితే 20 కోట్లను మంజూరు చేసింది. ఉత్సవాలు జరిగే రోజుల్లో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు భక్తుల కోసం కూడా కోటలోకి ఉచిత ప్రవేశాన్ని అయితే కల్పించనున్నారు. బోనాలు ప్రారంభమైన రోజున అంటే 16వ తేదీన కూడా లంగర్ హౌస్ నుండి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపుతో అత్యంత ఘనంగా జరగనున్నాయి. లంగర్ హౌస్ చౌరస్తాలో తొట్టెలకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు అమ్మవారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను అయితే అధికారికంగా ప్రారంభిస్తారు. బ్యాండ్ మేళాలు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు నడుమ భారీ తొట్టెల ఊరేగింపు అయితే గోల్కొండ బడా బజార్కి అయితే చేరుకుంటుంది. బడా బజార్లోని పూజారి అనంతరాచారి ఇంట్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు చేసిన తర్వాత విగ్రహాన్ని పల్లకిపై నుంచి తొట్టెల ఊరేగింపుతో పాటు గోల్కొండ కోటపైకి అయితే తీసుకువెళ్తారు. కోటపైకి చేరుకున్న తర్వాత మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో శాఖ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా త్వరలోనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖలు కూడా అధికారులతో కలిసి మరిన్ని సమీక్షలు కూడా నిర్వహించనున్నారు. సో ఈ నెల 16వ తేదీన జరగనున్న ఈ బోనాల ఉత్సవాలకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే భక్తులకి కావచ్చు, బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకి కావచ్చు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.